బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లపాలు అక్రమ అరెస్ట్ని మన్నె క్రిషాంత్ ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్వీట్ని రీట్వీట్ చేసిన పాపానికి రేవంత్ రెడ్డి నల్లపాలను అరెస్ట్ చేయించారన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేకున్నా నల్లపాలు ఉద్యమంలో ఉన్నాడన్నారు. సోషల్ మీడియాలో లైక్ కొడితే కేసు, ట్వీట్ చేస్తే జైల్లో వేస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు క్రిషాంక్. సోషల్ మీడియాలో రీట్వీట్ కొట్టడం పెద్ద నేరం అయిపోయింది. చేసింది ఏంటిది? ఒక రీట్వీట్. బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నుంచి రీట్వీట్ చేయడం. బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ కూడా ఏం పోస్ట్ చేస్తుందండి? ఇవాళ నీ గ్యారంటీలు, నీ డిక్లరేషన్లు, నీ హామీలు, నువ్వు చెప్పే అబద్ధాలు. ఇవాళ మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష మీద, కేసీఆర్ గారి మీద నువ్వు చేస్తున్న భాష మీద ఎన్ని కేసులు పడాలి? రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ నాయకుల మీద, ప్రజలను మోసం చేసినందుకు ఎన్ని కేసులు పడాలి? ఆయన చేసిన తప్పేంటిది? నేరం ఏంటిది? కొండా మురళి గారు నిన్న కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడుతున్నారు, మైనింగ్ గురించి. వారం ముందు కౌశిక్ రెడ్డి గారు అదే మాట్లాడితే కేసేసిరు కదా మీరు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తేనేమో మీరు కేసులు వేయాలి. మీ సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనిరుద్ధ్ గారు, వారు కూడా అంటున్నారు కమిషన్లు అంటున్నారు, కాంట్రాక్ట్లు అంటున్నారు. ఇవి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతేనేమో నువ్వు కేసులు వేస్తున్నావు. మరి నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కూడా కేసు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఏదో బెదిరిపోతాడు, ఈ కేసు వేసి నేను వాళ్ళ భార్య బ్యాంక్ అకౌంట్స్ అడిగి ఇదంతా కూడా దీంతో శశి రేపు సోషల్ మీడియాలో పెట్టడు కావచ్చు అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలవాలి, కాంగ్రెస్ నాయకులకు తెలవాలి ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఈ శశి ఉన్నాడు. ఇక్కడి నుంచి ఉదయం 5-6 గంటలకు బయలుదేరితే ఇక్కడి నుంచి గంటన్నర రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ తన మోటార్ సైకిల్ వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చేవాడు. 100 కొద్ది కార్యక్రమాల్లో శశి ఉన్నాడు, ఉద్యమాల్లో ఉన్నాడు. కేసీఆర్ గారు అంటే అభిమానం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఆ సెంటిమెంట్ ఉన్నది. ఆ సెంటిమెంట్ కోసం ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన మీద కూడా ఎన్నో పోలీస్ స్టేషన్స్లో గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో లైక్ కొడితే కేసు, రీట్వీట్ కొడితే జైలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రజాపాలన. కానీ డెఫినెట్గా మా లీగల్ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ కూడా అండగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు. సోషల్ మీడియా ఎవరన్నా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినా, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినా ఇదే తరహాలో అరెస్ట్ చేద్దామనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ డెఫినెట్గా న్యాయ వ్యవస్థ ఉన్నది. వాళ్ళందరూ కూడా మా లీగల్ సెల్ వాళ్ళందరూ కూడా దీన్ని రిప్రజెంట్ చేసి కోర్టులలో ఇప్పుడే మాకు వచ్చిన సమాచారం ఏంటిదంటే ఆనరబుల్ హైకోర్టులో కూడా దీని మీద విచారణ జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా బలంగా జరిగినాయి. ఒకటే క్వశ్చన్ అండి, రీట్వీట్ చేస్తే ఎందుకంటే మనము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాంట్లో కూడా విన్నాం, ఒక ఐఏఎస్ అధికారిని రీట్వీట్ చేసినందుకు కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో ఇవాళ నల్లబాలు కూడా రీట్వీట్ చేసినందుకు ఆయన మీద కూడా కేసులు వేసిన పరిస్థితి. ఖచ్చితంగా గౌరవ కోర్టు మా వైపు ఉంటుందని మేము భావిస్తున్నాం. త్వరలో బయటికి వస్తాడని మేము ఆశిస్తున్నాం.